వెల్కమ్ టు తెలుగు గ్రోమోర్. సో ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల మంచి జీవితాలు, చక్కని కుటుంబాలు ఎలా డిస్ట్రాయ్ అవుతాయి అనేది ఈ వీడియో ఒక ఉదాహరణ. ఒక రియల్ స్టోరీ నేను చెప్తాను. నాకు తెలిసింది. స్టేట్ తెలంగాణ, వరంగల్ డిస్టిక్. ఒక రైతుకు 4 ఎకరాల పొలం ఉంది. ఒక రోడ్ వైండింగ్లో ఆ పొలం కంపల్సరీ తీయాల్సి వచ్చింది. అంటే ఆ సరౌండ్ ఏరియాలో అంతా కూడా తీసేస్తున్నారు, గవర్నమెంట్కి ఇస్తున్నారు. సో అతను కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి ఆ పొలం అమ్మడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ ద్వారా. సో అది అమ్మగా ఆ అమౌంట్ అతనికి నియర్లీ 95 lakhs వచ్చాయి. ఆ రైతుకి 95 lakhs వచ్చినప్పుడు ఆ అమౌంట్ తీసుకెళ్ళి అతను సేవింగ్ అకౌంట్లో వేసుకుని, ఇంకా దాన్ని ఎఫ్డి అకౌంట్లో కూడా కన్వర్ట్ చేయలేదు. ఓకే చేద్దాంలే, తర్వాత మంచి రిటర్న్స్ వస్తాయని. ఈలోపే ఒక పెద్ద ఘోరం జరిగింది. వాళ్ళకి ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి వయసు 17 సంవత్సరాలు. సో వాళ్ళ అబ్బాయి ఇలా యూట్యూబ్లో వాటిలో చూడడం ద్వారా, అతను ఒక చిన్న వీడియో క్లిప్ చూడడంతో అతనికి అర్థమైంది ఏంటి అంటే, ఒక యూట్యూబర్ అతను ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇలా ఒక ట్రేడింగ్ చేయడం ద్వారా మీకు ఇలా అమౌంట్ వస్తాయి, వితిన్ 1 minute 10 to 20,000 గెయిన్ చేయొచ్చు అని ఒక ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఇలాంటి యాడ్ చూడడం ద్వారా అతనికి ఆ అబ్బాయికి ఆశ పుట్టింది. సరే మనం కూడా గెయిన్ చేయొచ్చు కదా అని ఆ అకౌంట్ ఏదైతే లింక్ అప్ అయిందో వాళ్ళ నాన్నగారిది, ఆ అమౌంట్కి ఫోన్పే, యూపీఐ అని క్రియేట్ చేసి ఆ అమౌంట్లో నుండి ఒక 25,000 విత్డ్రా చేసుకున్నాడు. ఫస్ట్ ట్రేడ్ చేయడం ద్వారా బై మిస్టేక్లోనో బై లక్లోనో సంథింగ్ అతను గెయిన్స్ వచ్చాయి, ఒక 30-40%. సో చాలా ఈజీగా ఉందనుకున్నాడు. వితిన్ వీక్లోనే ఆ అమౌంట్ అంతా పోయాయి. మళ్ళీ 1 lakh, 2 lakh, 3 lakh, అలా నియర్లీ 90 lakhs విత్డ్రా చేసాడు. మిగిలిన 5 lakhs రాలేదు. 5 lakhs దీనికంటే అది నామినల్ డిపాజిట్గా ఆ అమౌంట్ హోల్డ్ అయిపోయి ఉంది. ఆ తర్వాత ఏం చేశాడు, ఆ ఊళ్ళో ఒక అతని దగ్గర 3 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు, 5 రూపాయల వడ్డీకి. అంటే అత్యాశ, ఎలాగైనా ఈ 3 లక్షల రూపాయలు తీసుకుని మళ్ళీ పోయిన డబ్బు అంతా రికవరీ చేసుకోవాలి అని. ఆ 3 లక్షలు కూడా పోయాయి అన్ఫార్చునేట్లీ. ఒక 10 days తర్వాత ఎవరైతే వడ్డీకి ఇచ్చాడో అతను వచ్చి వాళ్ళ నాన్న చెప్పాడు, మీ అబ్బాయి ఇలా 3 లక్షలు తీసుకెళ్ళాడు నా దగ్గర నుండి. అంటే అతని ధైర్యం అంటే పొలం అమ్మారు కదా, ఓకే వీళ్ళ దగ్గర నియర్లీ 1 కోటి రూపాయలు ఉన్నాయి, ఈ అబ్బాయి అయిపోయినా కూడా వాళ్ళ నాన్న అడ్డం పెట్టి బెటర్ ఇంట్రెస్ట్ తీసుకోవచ్చులే అని ఆ వ్యక్తి అలా ఆలోచనతో ఇచ్చాడు. కట్ చేస్తే వాళ్ళ నాన్న ఎంక్వైరీ చేయగా, సరే పద అకౌంట్లో అన్నీ డబ్బులు ఇచ్చేస్తానని బ్యాంక్కి వెళ్ళగా, అప్పటికే ఆ అబ్బాయి చెప్పట్లేదు భయపడి. తీరా అకౌంట్కి వెళ్ళి చూస్తే కేవలం 5 లక్షలే ఉన్నాయి. ఆ రైతు పరిస్థితి, ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇలా చాలా ఘటనలు, చాలా చెప్పుకోలేనివి, చాలా ఘోరమైనవి, చక్కని జీవితాలు చెల్లాచెదురులు అయిపోయిన విషయాలు మనం న్యూస్లో చూస్తున్నాం. చాలామంది స్టూడెంట్స్ కానీ, కొంతమంది మ్యారేజ్ అయిన మహిళలు కానీ సూసైడ్ చేసుకోవడం, డబ్బు పోగొట్టుకుని మళ్ళీ ఎలా హస్బెండ్కి మొహం చూపించలేక, పేరెంట్స్కి మొహం చూపించలేక. నేను కూడా చాలామంది చూస్తూ ఉంటాను, న్యూస్లో కూడా వింటూ ఉంటాం. నా సజెషన్ ఏమిటంటే, బెటర్గా స్టూడెంట్స్కి ఎవరైతే ఇలా యాప్స్లో వాటిలో మనీ ఎర్నింగ్ చేయాలనుకుంటున్నారో, ఒక వీడియో చూశాను. అతను డ్రైవర్ వితిన్ 1 minute 10 to 11 lakhs రూపీస్ ఎర్న్ చేయొచ్చని చెప్తున్నాడు. నిజంగా దీనిలో ఎంత లాభం ఉంటే అతను డ్రైవింగ్ చేయాల్సిన పనే ఉంది. ఒక నిమిషానికి ఇంత సంపాదిస్తే అతను ప్రతిరోజు ఒక ట్రేడ్ తీసుకున్న యావరేజ్గా నియర్లీ 2 to 5 lakhs వరకు అతను సంపాదించవచ్చు. దేనికంటే దీనిలో రియల్ మనీ ఉండదు. ఇలాంటి వాటిని మీరు నమ్మి ఏదో ఒక యూట్యూబ్లో చాలా మంచి వ్యక్తులా ఉన్నారు, వీళ్ళు చెప్తున్నారు నిజంగానే లాభాలు వస్తాయేమోనని అత్యాశతో మీరు కానీ ఇలాంటి యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని ట్రేడ్ చేసుకోవడం ద్వారా మీరు ఎక్కువగా లాస్ అయిపోయే అవకాశాలే ఉంటాయి. ఎందుకంటే మనం ఈ ట్రేడింగ్ రేషియోలో చేస్తే దీనిలో సక్సెస్ గ్రోత్ కన్నా లాస్ గ్రోతే ఎక్కువగా ఉంది. సో జెరోదా అని ఒక యాప్, ట్రేడింగ్ యాప్ అంటే డిమాట్ కంపెనీ, ఆ కంపెనీ ఓనరే లీగల్గా అనౌన్స్ చేశాడు, 100 మంది ట్రేడ్ చేస్తే కష్టంగా 1% అమౌంట్ గెయిన్ చేస్తున్నాడు అని. అది కూడా ప్రొఫెషనల్ ట్రేడర్స్, వాళ్ళు క్లాసెస్కి వెళ్ళి బుక్స్ చదివి అలాంటి వాళ్ళే అమౌంట్ లూజ్ అయ్యి వస్తున్నారు. సో మీకు ట్రేడింగ్ అంటే మినిమం బేసిక్స్ తెలీదు, ఇలాంటి వాళ్ళు ట్రేడ్ చేయడం ద్వారా అత్యాశ తప్ప ఏమీ ఉండదు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు
లేదా మీ తల్లిదండ్రులు సంపాదించిన డబ్బు పూర్తిగా దాని వాల్యూ జీరో అయిపోతుంది. సో ఈ యూట్యూబర్స్ ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకి కొంత అమౌంట్ వేరే ట్రేడింగ్ కంపెనీస్ వాళ్ళకి ఆశ అత్యాశ చూపించి మీ సబ్స్క్రైబర్స్ని ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేయండి, మా యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మీరు చాలా మంచి గెయిన్స్ చేయొచ్చు, ఈ ట్రేడింగ్లో చాలా ఈజీగా ఈ ప్లాట్ఫామ్లో డబ్బులు సంపాదించవచ్చు అని ఒక ఆశ చూపిస్తారు. ఈ ట్రాప్లో మీరు పడ్డారు అంటే కేవలం ఈ ట్రేడింగ్ యాప్స్ అనే కాదు, ఈవెన్ బెట్టింగ్ యాప్స్ ఏదైనా కూడా, క్రికెట్ కానీ రమ్మీ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ట్రేడింగ్. గ్యాంబ్లింగ్లో ఎక్కువ రోజులు మనం సర్వైవ్ అవ్వలేం ఏదైనా సరే. ఎందుకంటే ఇఫ్ యూ థింక్ యు ఆర్ ఎక్స్పర్ట్, మనల్ని మించిన ఎక్స్పర్ట్స్ ఇంకా చాలామంది ఉంటారు. మనల్ని అక్కడ ఎలా అయినా వాళ్ళు ఓడిస్తారు, మన దగ్గర ఉన్న డబ్బును వాళ్ళు దోచుకుని ఈజీగా వెళ్ళిపోతారు. వాడు ఆ డబ్బు మన దగ్గర నుండి తీసుకునేంత వరకు మనకు తెలియదు, అంత అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. సో ఇప్పుడే జాగ్రత్త పడండి, ఇలాంటి ఈజీ మనీకి దగ్గరికి వెళ్ళొద్దు. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. మనం చూస్తున్నాం చాలామంది సినిమా హీరోస్ కూడా గుట్కాలు, పాన్ మసాలాలు, కైనీళ్ళు తినండి ప్రోత్సహిస్తూ ఉంటారు. సో వాళ్ళు అలా చేయడానికి కారణం ఏంటి? దానివల్ల వాళ్ళకి లాట్ ఆఫ్ మనీ వస్తుంది. ఈ యూట్యూబర్స్ వీళ్ళంతా ఈ గేమ్స్ ఆడండి డబ్బులు వస్తాయి అని వీళ్ళు చేయడం ద్వారా వీళ్ళకి వచ్చిన ఇదేమిటి, వీళ్ళకి చాలా లాభాలు వస్తున్నాయి. సో వీళ్ళందరూ ఏమిటంటే మనుషుల మీద ఏదో ఒక దరిద్రాన్ని రుద్ది దాని ద్వారా వాళ్ళు డబ్బు సంపాదించుకోవాలని వాళ్ళ లక్ష్యం. సో ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. మీ డబ్బు అంతా కోల్పోయిన తర్వాత వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేసే కన్నా ముందే మంచి మార్గంలో ఎలా డబ్బు సంపాదించుకోవాలి అనేది ఆలోచించండి. ఇలాంటి వాళ్ళు మీకు జీవితంలో ఇంకా ఇంకా వందల్లో వేలల్లో ఎదురవుతారు. సో ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. మిమ్మల్ని మరి మీ కుటుంబాన్ని చూసుకోండి. మీరు సంపాదించిన డబ్బుని జాగ్రత్తగా మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి. పొలాలు కొనుక్కోవడం లేదా ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం. చక్కగా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి. ఇలాంటి యాప్స్లోకి వెళ్ళి ఇలాంటి గ్యాంబ్లింగ్స్లోకి వేలు పెట్టి డబ్బంతా కోల్పోయి మనశ్శాంతి లేకుండా రాత్రి భోజనం చేయలేక బెడ్ మీదకి వెళ్ళి పడుకోలేక నిద్రాహారాలు లేక ఎన్నో ఇబ్బందులు పడతారు. నేను చాలామంది పర్సనల్గా చూశాను. ఐ హోప్ యు ఆర్ ఆల్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.